ట్రిప్ అయితే పడింది మనకు. ఇక్కడ రెగాలియా నుంచి సికింద్రాబాద్ స్టేషన్ అయితే పడింది. వెళ్తున్నా పికప్ లొకేషన్కి. ఇవాళ డేట్ వచ్చేసి అన్న 25th డిసెంబర్ థర్స్డే. వెదర్ అయితే బాగా కూల్ ఉందన్న. చలి చాలా పెరుగుతుంది రోజు రోజుకి. అయితే కొద్దిగా మార్నింగ్ లేట్ లేవడమే బెస్ట్. ఇంకోటి ఏంటంటే అందరికీ హ్యాపీ క్రిస్మస్ అన్న. హలో అన్న, ఇది సికింద్రాబాద్ స్టేషన్. వర్క్ అయితే నడుస్తుంది ఇక్కడ. అయితే ఇక్కడ వర్క్ నడుస్తుందన్న, చూడొచ్చు. ఇది 50% ట్రైన్స్ ఇక్కడ నుంచి అయితే 50% ట్రైన్స్ ఇక్కడ నుంచి అయితే చెర్లపల్లి స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేసిండు అన్న. ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి, ట్రాఫిక్ కూడా లేదు. ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యన్న, ఇదే ఎగ్జిట్ అన్న. ఎందుకంటే లోపల ప్లాట్ఫామ్ ఎంట్రీ లేదు. అక్కడ కనిపిస్తుంది కదా వాడు వే టు ప్లాట్ఫామ్ ప్యాసింజర్ అవే ఎంట్రీ. ఇక్కడ దించేసి యూటర్న్ చేసుకోవాలా. హ్యాపీ క్రిస్మస్ అందరికీ. అయితే ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. ఫస్ట్ ట్రిప్ వచ్చేసి 22 కిలోమీటర్స్ 40 మినిట్స్ అయితే పట్టింది. ప్రీమియర్ ట్రిప్ 632 రూపీస్ అన్న. ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. చూడొచ్చు లేట్ అవుతుంది టైం. నెక్స్ట్ ట్రిప్ కోసం అయితే చూద్దాం. గురించి అక్కడ చెప్పాలా. అటు పక్క నుంచి అయితే రావద్దు. ఈ మధ్యలో కనిపిస్తుందా స్టేషన్ నుంచి ఎగ్జిట్ అయినాక ఈ మధ్యలో నుంచి రావాలా. అక్కడ బస్సెస్ లైన్ నుంచి రావద్దు, బస్సులు స్ట్రక్ అయితే అక్కడ. ఇంకా మనం స్టేషన్ ఎంటర్ అయ్యేటప్పుడు ఈ కనిపిస్తున్నాయి కదా బస్సులు, మొత్తం లెఫ్ట్ సైడ్, అటు సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి రావాలన్నా. మొత్తం లెఫ్ట్ సైడ్ నుంచి వస్తేనే వెళ్తాం మనం బయటికి, లేకపోతే వెళ్ళాము. బస్సులు కనిపిస్తున్నాయా, బస్సుల లైన్ వెనకాల అస్సలు ఉండద్దు. కొద్దిగా చూసుకోండి. కార్లు మన ట్యాక్సీ ప్లేట్లు ఉంటాయి, ఎలా వెళ్తున్నారు అది చూసుకొని అలా అయితే మీరు వెళ్ళండి అన్న. ఇక్కడ నుంచి అయితే ఎగ్జిట్ అవుతున్నా, ఏం లేవు బుకింగ్లు. అక్కడ ప్లాట్ఫామ్ మీద అయితే కూర్చున్నా, పోలీస్ వాళ్ళు వచ్చిందన్న, చాలాన్ లేస్తారు. అందుకైతే వెళ్ళిపోతున్నా. ఇక్కడ నుంచి ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ అవుతుంది. చూడొచ్చు ఇలా. సికింద్రాబాద్ స్టేషన్ వెళ్ళే రోడ్డు ట్రాఫిక్ ఎలా ఉందో చూడండి. ఏంటంటే ఇప్పుడు క్రిస్మస్ కదా, అయితే చాలామందికి హాలిడేస్ దొరికినాయి. ఇక పండగ వస్తే అందరికీ పండగ అన్న. అది క్రిస్మస్ కానీ, రంజాన్ కానీ, బక్రీద్ కానీ, దసరా కానీ, దీపావళి కానీ, ఏదైనా సరే అన్ని పండుగలు ఇక్కడ తెలంగాణ లేదా అంటే అందరికీ హ్యాపీ. ఏంటంటే అందరు ఇంటికి వెళ్తారు. ఫెస్టివల్స్ వచ్చినప్పుడు హ్యాపీనెస్ వేరు ఉంటుంది అన్న. ఇక్కడ సిటీలో ఏ ఫెస్టివల్ అన్నా రాని బాగా హ్యాపీగా అనిపిస్తుంది. కారోబార్లో కానీ అందరికీ రెస్ట్ దొరుకుతుంది. ఇంట్లో అందరు కూర్చొని ఏ ఫెస్టివల్ అయినా సరే అందరికీ టైం దొరికితే టైం స్పెండ్ చేస్తారు ఇంట్లో. ఇక మనదైతే ఇట్లానే ఫెస్టివల్ వచ్చిన రోజు కొద్దిగా బుకింగ్లు మంచిగా చేసుకోవచ్చు. స్టేషన్ నుంచి అయితే వెళ్ళిపోయినా అన్న, అక్కడ ఆపనిస్తలేరు, చాలానే ఇస్తున్నారు వాళ్ళు. అయితే ఇక్కడ నుంచి అయితే మనకు జేబీఎస్ దగ్గర ఉంది కాబట్టి జేబీఎస్ సైడ్ అయితే వెళ్ళి ఆగుతా అన్న. ఏమైనా పడితే ఓకే, లేకపోతే బేగంపేట దగ్గర పడితే ఏదన్నా ఒకటి పడతాయి. కొంచెం వెయిట్ అయితే చేద్దాం అన్న. అందరికీ నమస్తే. అయితే ఇవాళ మన అన్న అయితే కలిసిన అన్నది బీర్పూరు, మన సైడే బాన్స్వాడ దగ్గర అన్నది బీర్పూరు అన్న. హాయ్ చెప్పు. ఏడా లోకల్ బీర్పూర్ తిమ్మాపూరా. పాసింగ్ మా సైడే ఉంది. ఇక్కడైతే మేము స్టాప్ చేసి ఉంచిన, ఎందుకంటే ఇట్లా పార్కింగ్లో అయితే పెట్టుకున్నాం బయట లోపల. స్టేషన్లో అయితే ట్రాఫిక్ ఫుల్ జామ్ ఉందన్న. అక్కడ నుంచి ఏం మడతలేవు. ఇక్కడ జేబీఎస్ నుంచి లేకపోతే బేగంపేట మన దగ్గర ఉంది. ఈ నుంచి బుకింగ్లు అయితే పడతాయి. ఈ నుంచి పడితే ఇక స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ అయితే ఒక ట్రిప్ అయిపోయింది, 633 రూపాయలు. బీర్పూరు చూడండి అన్న, ట్యాక్సీ డ్రైవర్ అయ్యింది అన్న. అయితే చూడండి ఎంత బాగా భగవద్గీత అయితే చదువుతున్నారంట డైలీ. మీరు కూడా ఇట్లా మెయింటైన్ చేయండి అన్న. ఏంటంటే మనకు సంబంధించిన రిలీజియన్ ఏదైనా కానీ ఇట్లా భగవద్గీత కానీ, ఖురాన్ కానీ, ఏదైనా అంటే ఇంకోటి క్రిస్టియన్స్ కానీ, బైబుల్ కానీ ఇట్లా బుక్ అయితే పెట్టుకొని మంచిగా చదవండి.
ఎందుకంటే మన సాంప్రదాయం గురించి కానీ మన హిస్టరీ గురించి మనకు తెలియాలి కదా అన్న. సూపర్ అన్న నువ్వు. అయితే మనకైతే సెకండ్ ట్రిప్ పడింది అన్న. చాలాసేపు అయింది, 1.5 hour అయిపోయింది టైం వేస్ట్. అయితే ఇవాళ అన్ని ప్రీమియర్ ట్రిప్లు పడితే బాగుంటుంది. సెకండ్ ట్రిప్ అయితే ప్రీమియర్ పడింది, 700 అమౌంట్ అయితే ఉందన్న. ఇది వచ్చేసి 26 kilometers అయితే చూపించింది. మ్యాప్ ఎంత చూపిస్తుందో చూద్దాం. అయితే అన్న ట్రిప్ కంప్లీట్ అయిన తర్వాత ట్రిప్ డీటెయిల్స్ అయితే నేను వేస్తా, చూడొచ్చు మీరు దాని తర్వాత. ఇప్పుడైతే పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా అన్న. కస్టమర్లు హాయ్ హలో అన్న, నమస్తే. అయితే అన్న మన సెకండ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. బేగంపేట నుంచి అయితే తీసుకొని వచ్చిన. ఇక్కడ చర్చ్కి అయితే వచ్చిన అన్న. ఇవాళ ఫెస్టివల్ కదా, ప్రీమియర్ బుకింగ్ పడింది 740 rupees. అయితే ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. కిలోమీటర్ వచ్చేసి 28 kilometers. యాక్చువల్గా కిలోమీటర్స్ 25-26 ఉండే. నేనేం చేసిన అంటే మైండ్ స్పేస్ ఎక్కి కొద్దిగా టాప్ వద్దామని అలా రావడం వల్ల 2 kilometers పెరిగింది నా వల్లని. 2-3 kilometers పెరిగినా కానీ ఊబర్ ఏమో ఎక్కువ ఇయ్య డబ్బులు. అయితే టైం కొద్దిగా మనకి సేవ్ అవుతుందని తీసుకున్నా. ఇక్కడ గుంతలు ఉండడం వల్ల ఏమైందంటే 5 minutes ఒక ప్లేస్లో ఆగాం, అంటే 2-3 minutes ఆగాం. రోడ్స్ అంటే వర్క్ నడుస్తుంది, మొరం వేశారు. అందుకే 42 minutesలో అయిపోయే ట్రిప్ 47 minutes అయితే పట్టింది ఈ గుంతల వల్ల. అయితే పర్లేదన్న, మనకు 2 ట్రిప్లకు 1370 చిల్లర అయింది. అయితే ఇంకోటి ఏంటంటే సెకండ్ ట్రిప్ సార్తో కూర్చొని మంచిగా మాట్లాడుకుంటూ, క్రిస్మస్ కదా, ఎవరి ఫెస్టివల్ అయినా ఫెస్టివలే కదా అన్న. అయితే విషెస్ చెప్పిన అన్నకైతే, సార్కి అయితే విషెస్ చెప్పి, సార్ మరి టైమింగ్స్ అడిగా. ఫెస్టివల్ రోజు ఎలా ఉంటాయి టైమింగ్స్ అంటే ఒకటేసారి ఉంటుంది, అంటే మళ్ళీ ప్రేయర్ ఉండదు, అందరికి ఒక ఫిక్స్ టైం ఇస్తారు, ఆ టైంలోనే ప్రేయర్ అవుతుంది అని చెప్పారు. మా దాంట్లో ఈద్ నమాజ్ అయిపోతే కూడా అంటే టైమింగ్ సపరేట్ ఉంటాయి. కొన్ని మస్జిద్లో 9 o'clock, కొన్ని మస్జిద్లో అంటే 10 o'clock, కొన్ని మస్జిద్లో మార్నింగ్ 6కి. అంటే టైంని బట్టి. అంటే ఏంటంటే ఒక ప్లేస్లో ఒకళ్ళు మిస్ అయితే ఇంకొకళ్ళు చేసుకోనికి నమాజ్ అట్లా. అయితే ఇందులో అయితే ఇట్లా ఉండదంట, ఫిక్స్ టైం ఉంటుంది అని చెప్పిండ్రు సార్ అయితే నాకు. ఇక్కడ నుంచి ఇప్పుడు బయటపడాలన్న టాస్క్ అదే. కానీ ఇక్కడ దగ్గరలో నాకు తెలిసి ఏదన్నా ఉండొచ్చు. ఏంది అంటే పంపు ఉన్నది ఇక్కడ, సిఎన్జి పంపు ఈ ఏరియాలో. అయితే ఒకసారి ట్రై అయితే చేద్దాం మనం. ట్రై అంటే మనం నవగాటి యాప్ ఓపెన్ చేసి అయితే చెక్ చేద్దాం. అయితే పక్కనైతే ఒక అన్న కూర్చున్నాడు, మరి చూద్దాం, అడుగుదాం అన్నకైతే టీ తాగుతారా. టీ తాగుతారా క్యాబా? బుకింగ్ పడుతున్నాయన్నా? చాలా లాంగ్ అంటే లాంగ్ పికప్. ఓకే, 5.7 kilometers లాంగ్. ఓకే. లోకల్ ఎక్కడనేనా లేకపోతే ట్రిప్ తీసుకొచ్చారా? ట్రిప్ తీసుకొచ్చిండ్రా లేకపోతే తీసుకొచ్చి చర్చ్కేనా? చర్చ్కి వచ్చారా? ఈ పక్కన డ్రాప్ చేసిన ఇక్కడ ఒక బుకింగ్ పడ్డది అని చెప్పి ఇక్కడ పికప్ వచ్చిన క్యాన్సిల్ చేసిరా. ఓకే ఓకే అన్న. అయితే అన్న అయితే ట్రిప్ తీసుకొచ్చిండంటే ఇక్కడ చర్చ్కి కాదు. బండ్లు అయితే ఏం లేవు ఇక్కడ. కానీ వాళ్ళ ఆఫీస్ పేరు దగ్గర అయితే కుప్ప ట్రాఫిక్ ఉంటుంది, చచ్చినట్టే గొర్రె అడుగు పోతే మాత్రం. హలో అన్న, అయితే మనకు ఇక్కడ లొకేషన్ వచ్చేసి ఇది ఖానాపూరు. మన అమౌంట్ అయితే టోటల్ 1372 rupees అయితే అయినాయి అన్న ఊబర్లో 2 ట్రిప్లు అయ్యి. అయితే మన కస్టమరు 740కి బదులు 900 అయితే కొట్టారు. అంటే టోటల్గా ఎక్స్ట్రా అంటే ఎంత 150 50 అంటే 800 ఇక లెక్క వేసుకోవాలి. అది ఎక్స్ట్రా అయితే కొట్టారు, 740కి 900 అయితే అమౌంట్ కొట్టారు. అయితే మనకు ఇక్కడ నుంచి సిఎన్జి పంప్ ఉందన్న, నాకు కూడా తెలియదు ఎన్ని రోజుల నుంచి. ఇక్కడ ఖానాపూర్ నుంచి
ఖానాపూర్ నుంచి అయితే ఇక్కడ నుంచి అయితే 5 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. 7 మినిట్స్లో రీచ్ అవుతాం. సర్వీస్ రోడ్ ఓవరాల్ పక్కన నుంచి వెళ్ళొచ్చు. 7 మినిట్స్లో వెళ్ళిపోతాము. అయితే మనకు గ్యాస్ అయితే అవైలబుల్ ఉంది ఇక్కడ దగ్గరలో. నాకైతే 3 పాయింట్ గ్యాస్ ఉంది. ఆ 3 పాయింట్ గ్యాస్ ఉంచుకొని నింపుకున్నా కానీ నాకు ఏం ప్రెషరు అంతే ఇస్తుంది గ్యాస్. అందుకే నేనైతే 3 పాయింట్స్ యూజ్ చేసుకొని గ్యాస్ ఎక్కించుకుంటాను. అయితే మనకు మార్నింగ్ నుంచి అయితే మార్నింగ్ 630 రూపీస్ అమౌంట్ ఫస్ట్ ట్రిప్. సెకండ్ ట్రిప్ 900 రూపీస్ లెక్కేసుకోండి. 1530 రూపీస్ అయితే అయినాయి. ఊబర్లో అయితే 1370. హాయ్ హలో అన్న. అయితే థర్డ్ ట్రిప్ అయితే పడింది అన్న 290 రూపీస్. ఇది కాజాగూడ అయితే పడింది. వెళ్తున్నా. ఆ పికప్ లొకేషన్ వచ్చేసి 4 కిలోమీటర్స్ ఉందన్న. 10 మినిట్స్ అయితే చూపిస్తుంది. కస్టమర్ అయితే ఫస్ట్ టైం క్యాన్సిల్ చేసిండు. అయితే ఈ లొకేషన్లో బుకింగ్లో అయితే పడతలేవు. హాఫ్ అన్ అవర్ అయింది. నేను అనుకున్నా ఇక అదే లొకేషన్లోకి వెళ్దాము, అక్కడ నుంచి వేరే ఏదైనా పడతాయని మళ్ళీ మూవ్ అయినా. మళ్ళీ కొద్ది తర్వాత అయితే మళ్ళీ ఊబర్ తరపున అయితే మళ్ళీ అదే బుకింగ్ పడింది. యాక్సెప్ట్ చేసుకున్నా, ఎందుకంటే ఈ లొకేషన్లో ఎవరు రారు. ఇంకోటి ఏంటంటే అన్న, గచ్చిబౌలి పంప్ ఓపెన్ అయిందంట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా నాకు పంప్ దగ్గరలో ఉంది. కాకపోతే ఆల్రెడీ 3 పాయింట్ సిఎన్జి ఉంది. మళ్ళీ ఎక్కించుకొని ఎందుకు సిఎన్జి యూజ్ చేసుకోవాలని, మైలేజ్ తెలియదు. మళ్ళీ సిఎన్జి మొత్తం యూజ్ చేసుకుంటే బాగుంటుంది. సిఎన్జి ఉంచుకొని మరి గ్యాస్ నింపుకుంటే పైసలు కరెక్ట్ వస్తలేవు. అయితే కస్టమర్ అయితే వీళ్ళ నెంబర్ పంపించుండు మనకు. పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. సూపర్ ఉన్నది రోడ్ అయితే. ఇది ఇంకొక 5 ఇయర్స్లో అయితే డెవలప్మెంట్ అయిపోతుంది అన్న. హాయ్ హలో అన్న. అయితే మన ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. థర్డ్ ట్రిప్ అమౌంట్ వచ్చేసి మనకైతే 291 రూపీస్ అయితే వచ్చినాయి అన్న. కిలోమీటర్ వచ్చేసి 15 కిలోమీటర్స్ టోటల్. ఇక్కడ పక్కనైతే పెట్టుకొని చెప్తాను అన్న. 291 కిలోమీటర్స్ అయితే హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టింది మనకు ఇక్కడ. అయితే టోటల్ అమౌంట్ వచ్చేసి 1600 అయితే అమౌంట్ అయిందన్న. బుకింగ్స్ పడుతున్నాయి, అందుకే ఫోన్ హ్యాంగ్ అవుతుంది. ఇక్కడ ఇది ల్యాంకో హిల్స్కి అయితే డ్రాప్ అయింది. ఇది ట్రిప్ వచ్చేసి ఊబర్. అక్కడ నుంచి అయితే బుకింగ్లు పడతలేవని ఖానాపూర్ నుంచి ఊబర్ గో అయితే తీసేసుకొని ఇక్కడికి వచ్చిన. చూడొచ్చు సిఎన్జి అయితే ఇంకా 2 పాయింట్లు ఉంది. 300 వచ్చినాయి. అక్కడ నింపుకుంటే మళ్ళీ 500-600 గ్యాస్ నింపుతాడు. అప్పుడు దాకా అదే 3 పాయింట్ల గ్యాస్ లైన్ అయితే తీసుకొని వచ్చిన. 1 పాయింట్ అయితే దిగింది. 2వ పాయింట్ ఒక 5 కిలోమీటర్ల ముందే రిజర్వ్ అయింది. ఇంకో 300 అయితే మన గ్యాస్ డబ్బులు వెళ్ళిపోతాయి. ఎందుకు గ్యాస్ ఉంచుకొని మరి గ్యాస్ నింపుకున్నాడు. ఒకవేళ ఖాళీగా ఉంటే ప్లేసు నింపుకోవచ్చు. అటైతే వెళ్తా. గచ్చిబౌలి సైడ్ ఏదైనా బుకింగ్ పడితే ఓకే, లేకపోతే గచ్చిబౌలి పోయి ఎక్కించుకుంటా. హాయ్ హలో ఫ్రెండ్స్. అయితే మనకైతే ఒక 4th ట్రిప్ అయితే పడింది ఒక 20 మినిట్స్ తర్వాత. అయితే మనకు ఈ రూట్ నుంచే సిఎన్జికి వెళ్ళేది ఉంది. ఎక్కడంటే లొకేషను గచ్చిబౌలి ఓపెన్ అయిందని నిన్న నైట్ 12 o'clock గ్రూప్లో మెసేజ్ చేశారు అన్న. అంటే మన గ్రూప్ ఉంది సిఎన్జిది. ఎక్కడ పంప్స్ అవైలబుల్ ఉందో అప్పటికప్పుడు అప్డేట్ చేస్తారు. అందులో ఒక 100-200 మంది ఉంటారు. ఇంకా చాలా గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్ నుంచి కూడా ఈ గ్రూప్లో వేస్తారు అప్డేట్స్. అయితే 2 కిలోమీటర్స్ పికప్ ఉందన్న. పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. 4th ట్రిప్. అయితే మీకు ఇంకోటి చెప్పాలా, ఇది చిన్న ట్రిప్. 185 రూపీస్ షేక్పేట పడింది. 12 మినిట్స్లో ట్రిప్ కంప్లీట్ అవుతుంది. అయితే థర్డ్ ట్రిప్ గురించి కొద్దిగా మీకు డీటెయిల్స్ చెప్పాలా. మనకు ఆ ట్రిప్ వచ్చేసి 4 కిలోమీటర్స్ పికప్కి ఊబర్ డబ్బులు ఏమి ఇవ్వదు. పికప్ 4 కిలోమీటర్స్ ఉండని, 10 కిలోమీటర్స్ ఉండని, 1 కిలోమీటర్ ఉండని. డ్రాప్ లొకేషన్ కిలోమీటర్ అమౌంటే ఇస్తుంది. మనకైతే ఆ ట్రిప్లో అయితే 291 రూపీస్ అయితే వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ ట్రిప్ అయింది కదా, అంత తక్కువ ఎందుకన్నా. మరి వేరే ట్రిప్లలో అయితే మీకు డబ్బులు ఎక్కువ వచ్చినాయి. అంటే వేరే ట్రిప్లలో అంటే కొన్ని అది ఊబర్ గో పడింది. ఫస్ట్ ప్రీమియర్ పడితే ఎక్కువ ఉంటుంది. ఆ లొకేషన్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బయటకు వెళ్ళాలా. ఎందుకంటే అక్కడ నుంచి ఖానాపూర్ నుంచి బుకింగ్లు ఏం పడవు. నేను యాక్చువల్గా అయితే ఎంటీ 10 కిలోమీటర్లు వద్దాం అనుకున్నా. ఒక 5 కిలోమీటర్లు ఎక్స్ట్రా దూరం పడింది బుకింగ్. పర్లేదు, గ్యాస్ వేస్ట్ కాలే మనకు.
అదే గ్యాస్ వేస్ట్ కాలే, మనకు అమౌంట్ గ్యాస్ వేసుకొని 300 జమ అయినాయి. లేకపోతే అదే 3 పాయింట్లు తీసుకొని అక్కడ ఒక 5 కిలోమీటర్ల పంపు ఉండే అక్కడ నింపుకుంటే మళ్ళీ 500-600 నింపేవాడు. మళ్ళీ ఎంటీ వస్తాం, ఒక పాయింట్ దిగిపోతుంది. వీళ్ళు వేసే ప్రెషర్లో అసలు నింపే గ్యాస్లో ప్రెషర్ ఉండదు, ఏముండదు. అందుకే సప్పుడు దాకా చిన్న చిన్న ట్రిప్పులు కొట్టేసుకొని గ్యాస్ నింపుకోవాలా. ఫోన్ స్ట్రక్ అవుతుంది అన్న ఎందుకు, వేడి వల్ల. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉన్నది ఇక్కడ చర్చ్ దగ్గర. ఏరియా వచ్చేసి ఇది షేక్పేట్. అయితే 11 minutesలో ట్రిప్ అయితే కంప్లీట్ అయిందన్న. కిలోమీటర్ వచ్చేసి 4 kilometers. అమౌంట్ వచ్చేసి అయితే మనకు 185 rupees. అయితే టోటల్గా అయితే 4 trips కంప్లీట్ అయినాయి. నేనైతే గ్యాస్ నింపుకుంటే బెస్ట్, ఎందుకంటే కొద్దిసేపు తర్వాత మూమెంట్ స్టార్ట్ అయితే ఈవినింగ్ అయితే చచ్చిపోతామన్న. ట్రాఫిక్ నాకు తెలిసి అయితే టూ మచ్ ఉంటుంది, ఎందుకంటే క్రౌడ్ అయితే మరి ఘోరంగా ఉంది. ఎందుకంటే ఫెస్టివల్కి చర్చ్లో ప్రేయర్ చేసుకోనికి ప్లేస్ సరిపోతలేదంట. చాలా ఫంక్షన్ హాల్స్ కూడా బుక్ చేశారు. అయితే దీని పరంగా చూస్తుంటే మరి ఫంక్షన్ హాల్స్ కూడా చాలా అందులో కూడా ప్రేయర్స్ చేస్తున్నారు. అంటే చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారన్న ఇక్కడ ప్రేయర్ చేయడానికి వచ్చిన వాళ్ళైతే. చూడొచ్చు మీరు ఎంత టూ మచ్ లైన్ ఉందో. కార్లు అయితే ఇక్కడైతే ఇంకా ఇంత ఉంది. అక్కడ సైడ్ అయితే ఇది మన హఫీజ్పేట దగ్గర అయితే పెద్ద చర్చ్ అది. అక్కడైతే చెప్పని అవసరం లేదన్న, ఫుల్ చాలా రష్ ఉంది అక్కడ హఫీజ్పేట సైడ్ అయితే. ప్రస్తుతానికి అయితే ఒక టార్గెట్ దగ్గరలో ఉన్నాం. ఇంకో 600 చేస్తే టార్గెట్ ఫినిష్ అయిపోతుంది. చిన్న ట్రిప్పులు పడుతున్నాయి. ఇక్కడ నుంచి పడింది ఇంకో ట్రిప్పు, ఇక్కడనే దించాలి అని ఊబర్ గోలో పడింది. ట్రిప్ అయితే తీసుకోలే, ట్రాఫిక్ ఫుల్ ఉంది. ఇప్పుడు వెళ్ళడం కష్టం అక్కడ. హాయ్ హలో అన్న. అయితే పంప్ దగ్గరలో వచ్చేసిన. టైం వచ్చేసి 1 అవుతుంది. మన టోటల్ అమౌంట్ అయితే 1800 చిల్లరైంది. గ్యాస్ మరి ఇవాళ దొరుకుతుందో నాకైతే డౌట్ అనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్లో అయితే వేసారు, మరి గ్రూప్లో కూడా వేసిండ్రు. నైట్ 12కి స్టార్ట్ అయింది సిఎన్జి అని. స్టార్ట్ అయితే తెలుస్తుంది ఇప్పుడు. ఇగో పంప్ లైన్ అయితే లేదన్న. పండుగలు ఉంటే గిట్లనే ఏమో చెప్పలేమన్నా, లోపల పోయిన దాకా గ్యారంటీ లేదు నాకైతే. సిఎన్జి పంపు చూద్దామన్నా. లైన్ నింపుతుందన్న గ్యాస్. వీళ్ళు ఎటు వచ్చిండ్రు, బైక్ అలౌడ్ లేదన్న. పెట్రోల్ అటు పక్కన పోవాలా, రాంగ్ రూట్ వచ్చేసింది. చలో అన్న పెద్ద మనసు వేసుకొని పాపం ఓపెన్ చేసిండు అంతే యూటర్న్ ఎందుకని. మళ్ళీ అంత తిరిగి రావాల్సి వస్తుండే పాపం. అయితే గ్యాస్ అయితే నింపేసిన. టోటల్ కిలోమీటర్స్ అయితే చూడొచ్చు మీరు. పేమెంట్ కాలేదనుకుంటా, అందుకే ఆపాను. మనదైతే 683 అయిందన్న గ్యాస్ టోటల్. అయితే అప్లికేషన్ అయితే ఆన్ ఉంచిన, ఊబర్ ఆన్ డ్యూటీ. అయితే చూద్దాము. గ్యాస్ అయితే ఇవాళ గచ్చిబౌలిలో ఆన్ ఉండడం వల్ల ఏంటంటే ప్రెషర్ కరెక్ట్ ఉంటుంది అన్న ఇక్కడ. అందుకే ఇక్కడ నింపుకునే దాన్ని చూస్తాను నేనైతే. ప్రెషర్ కోసమే ఇక్కడికి రావాలని ఉంటుంది, ఎందుకంటే ఇది ఆన్లైన్ పంపు. గాలి నింపుకోవడానికి ఎంతమంది ఆగారో చూడండి. ఇవాళ పండుగ ఉంది కదా, పండుగ వచ్చినప్పుడు బాగా హ్యాపీగా అనిపిస్తుంది అన్న. అది క్రిస్మస్ కానీ, దీపావళి కానీ, దసరా కానీ, రంజాన్ కానీ, బక్రీద్ కానీ, ఇంకా ఏ ఫెస్టివల్స్ ఉన్నా కానీ ఆనందంగా అనిపిస్తుంది. సిటీలో ఒక
ఒక కళ వస్తుంది అన్న, అందరు కలిసి హ్యాపీగా ఉంటారు ఆ రోజైతే ఇంట్లో. ఈరోజు మేము కూడా ఒక స్పెషల్ చేసుకున్నాం ఇంట్లో, క్రిస్మస్ ఉంది కదా. అయితే మా ఫ్రెండ్ అయితే పిలిచిండు ఈవినింగ్ రమ్మని, వెళ్ళాలా, ఏదో ఫ్రీ అంట, ఏదో బై 1 get 1 సబ్బులు షాంపూలు ఉన్నాయి. అయితే మనకైతే ఒక 5th ట్రిప్ అయితే పడింది ఎయిర్పోర్టు, 600 రూపాయలు. ఇక బుకింగ్లు అయితే ఏం పడతలేవు, గ్యాస్ అయితే ఫుల్ చేసుకున్నా. మరి సాయంత్రం మూమెంట్ ఎట్లుంటుందో తెలియదు. మరి ఇదైతే దించేసి వచ్చేస్తా ఎంటీ. ఇక ఏం చేస్తాం, చేసుకోవాలి. 10 రూపాయలు పడుతుందేమో కానీ ఇక తప్పదు, ఖాళీగా ఉండే బదులు తీసుకున్నా. ఇక అక్కడ నుంచి ఏమన్నా మూమెంట్ ఉంటే ఎయిర్పోర్ట్ నుంచి పికప్ అయితే తీసుకుంటా, మూమెంట్ లేకపోతే మాత్రం వచ్చేస్తా. సిటీలో వచ్చే మరి చిన్నవి చేసుకుంటాం కదా, ఏదన్నా 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ల బుకింగ్లు ఉంటాయి కదా. ఎంటీ ఇంకా 30 కిలోమీటర్లు అంటే 30 కిలోమీటర్ ఇప్పుడు డ్రాప్ చేస్తే 600 వస్తాయి అన్న. మళ్ళీ ఆడ నుంచి ఎంటీ 28 కిలోమీటర్లు అయితే ఎంటీ వస్తాయి కదా, 30 అనుకోండి. వచ్చినాక 2-3 కిలోమీటర్లకు 2 కిలోమీటర్లకు బుకింగ్లు ఏవైతే ఒక 600 అయినాయి అనుకోండి, ఒక 10 కిలోమీటర్లకు కూడా. అక్కడ నుంచి 40 కిలోమీటర్లు సిటీలో వచ్చినా గవ్వే 600 ఇస్తాడు, అందుకే ఎంటీ వస్తాను నేను అంతే. అయితే మన 5th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడొచ్చు, కస్టమర్ని అయితే డ్రాప్ చేసిన వెళ్ళిపోయినారు. కిలోమీటర్ వచ్చేసి 31 కిలోమీటర్స్. అమౌంట్ వచ్చేసి మనకు అమౌంట్ అయితే 600 రూపీస్. ఎయిర్పోర్టు గచ్చిబౌలి నుంచి అయితే 30 మినిట్స్లో అయిపోయింది, 31 కిలోమీటర్స్. అయితే మనకైతే ఇప్పుడు ఏం బుకింగ్ అయితే రాలేదు, మూమెంట్ లేదనుకుంటా. వెహికల్స్ అయితే చాలా చూపిస్తున్నాడు, చూడొచ్చు. ఇప్పుడైతే ఇక్కడ నుంచి శంషాబాద్కి అయితే వెళ్దామని చూస్తున్నా. ఆకలి అయితే అవుతుంది, లోపలికి వెళ్ళాలన్నా వద్దా అని ఆలోచిస్తున్నా. ఇప్పటిదాకా లైట్ నిద్ర వచ్చినట్టు అయింది. అయితే ఒక వ్లాగింగ్ అయితే చేసుకున్నా, నిద్ర పోయింది. రన్నింగ్లో ఏంటంటే ఎగ్జిట్ నుంచి అంటే శంషాబాద్ ఎగ్జిట్ నుంచి ఎయిర్పోర్ట్ ఎలా రావాలనేది వీడియో అయితే పెడతాను నేను, చూడండి. దీని కింద ఉంటుంది ఈ వీడియో అప్లోడ్ చేసినాక. ఫ్రెండ్స్, మన 5 ట్రిప్ల అమౌంట్ వచ్చేసి 2450 రూపాయలు. వీళ్ళైతే ఇక్కడ ఆగిండ్రు, మూమెంట్ ఉందో లేదో.
మూమెంట్ ఏం లేవన్న. బండ్లు ఫుల్ ఉన్నాయి కింద. లాస్ట్ లైన్ వచ్చేసి ర్యాపిడో. ఓలా ఊబర్లో అయితే లైన్ కనిపిస్తలేదు, కానీ ఈ మధ్యాహ్నం పూట ఎవరు వస్తాడు, ఎవ్వరు రాడు. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే చూస్తున్నారు కదా ఎయిర్పోర్ట్లో ఎంట్రీ ఎగ్జిట్ మీకు చూపిస్తున్నాను కదా. అయితే ఏదో వర్క్ నడుస్తుంది. మామూలుగా అయితే లెఫ్ట్కి వెళ్ళిపోవాలన్న. పైన కస్టమర్ని డ్రాప్ చేయగానే మనకు బుకింగ్ అనేది ఇస్తాడు. పైన కస్టమర్ని డ్రాప్ చేసాక మనకు బుకింగ్ ఇస్తాడు. బుకింగ్ ఇచ్చినాక ఏంటంటే బుకింగ్ వస్తే తీసుకోవాలా. బుకింగ్ ఒకవేళ రాకపోతే మాత్రం ఎగ్జిట్ అయిపోవాలా. ఎగ్జిట్ అయినాక ఇక మీ మీద ఉందన్న. ఇంతకుముందు అయితే ఒక లైవ్ వీడియోలో పెట్టాను, మొత్తము ఎంట్రీ ఎగ్జిట్ మొత్తం అయితే పెట్టాను. ఇదైతే ఇప్పుడు వర్క్ నడుస్తుంది. మామూలుగా అయితే టోటల్ లెఫ్ట్ 20 బోర్డు కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలా. అయితే మనకు ఎయిర్పోర్ట్లో ఏంటంటే టైమింగ్ ఉందన్న. పైన ఏంటంటే 0 to 8 minutes అరైవల్కి డిస్పాచర్కి టైమింగ్ ఉంది. 0 to 8 minutes. 8 minutes లోపు వెళ్ళిపోతే ఫ్రీ. 8 నిమిషాలు దాటి 8 నుంచి 10 నిమిషాలు అయిందనుకోండి 250 రూపాయలు తీసుకుంటాడు. ఒకవేళ 10 నిమిషాలు కూడా దాటిపోయింది అనుకోండి, 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు అయితే 500 తీసుకుంటాడు. ఒకవేళ మీరు ఇప్పుడు లోపల పార్కింగ్లో పెట్టినాక పార్కింగ్లో అది టికెట్ మర్చిపోయినా అనుకోండి, మీకైతే ఛార్జెస్ చేస్తారన్న. 500 ఛార్జ్ చేస్తారు ఒకవేళ టోకెన్ మర్చిపోతే మాత్రం. ఇది ఎగ్జిట్ కదా, దీని పక్క లైన్ అయితే మనది. ఇక్కడ ఆపొద్దు అన్న వెహికల్స్. ఆపితే మాత్రం ఆర్మీ వాళ్ళు వచ్చి వార్నింగ్ ఇస్తారు. అయితే చూద్దాం అనుకుంటున్నా, రైస్ తిందామా. సరే మరి మీకోసం అయితే లోపలికి వెళ్తున్నా. మరి నాకు కూడా ఆకలి అవుతుంది. లోపలికైతే వెళ్ళేసి కొద్దిగా రైస్ అయితే తిందాం. మరి ఇవాళ ఫెస్టివల్ కదా, అసలు ఉందో లేదో నాకైతే డౌటే. ఎందుకంటే ఫెస్టివల్స్ టైంలో బిజినెస్ ఉండదు కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే ఈ సర్కిల్ నుంచి వస్తున్నారు కదా అన్న. మీరు వచ్చినాక ఏం చేయాలంటే ఈ సర్కిల్ నుంచి, ఇది సెకండ్ సర్కిల్ ఎగ్జిట్ అయింది. ముందర థర్డ్ సర్కిల్ ఉంది కదా, మళ్ళీ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే బ్యారక్స్ వస్తాయి కదా స్టీలీ, అది క్రాస్ కాగానే వెంటనే రైడ్ తీసుకోవాలా. అయితే ఆడ మీకు బోర్డులు కూడా ఉంటాయి, ఓలా ఊబర్ ఎంట్రీ అని. అందులో నుంచి లోపల పోయినాక స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకొని మళ్ళీ దాని తర్వాత ఎగ్జిట్ వస్తుంది. ఎగ్జిట్ దగ్గర లెఫ్ట్ తీసుకోవాలా. అయితే మీరు ఓలా ఊబర్ పార్కింగ్ మీకు కనిపిస్తుంది. ఊబర్ లైన్లో ఉండాలా, ఓలా లైన్లో ఉన్న వాళ్ళు ఓలాలో ఉండాలా, ర్యాపిడో లైన్లో ఉండాలా. అయితే ఈ పక్కన అయితే డీజిల్ పంప్ ఉంది రోడ్ పక్కన. డీజిల్ వేసుకునే వాళ్ళకి ఇక్కడ ఎయిర్పోర్ట్లో అయితే ఎయిర్పోర్ట్ బస్ స్టాండ్లో అయితే డీజిల్ అయితే దొరుకుతుంది. డీజిల్ వెహికల్ వెళ్తుంది, షిఫ్ట్ డీజిల్ టైప్ 3 అది. ఈ టైప్ 4 వెహికల్ ముందల. అయితే ఇక్కడ ఏంటంటే అదర్ స్టేట్ వెహికల్స్కి ఎంట్రీ లేదన్నా. వేరే స్టేట్ వెహికల్ వాళ్ళకు రానివ్వరు. ఇక్కడ రాకండి. ఒకవేళ మహారాష్ట్ర, కర్ణాటక వాళ్ళు అయితే అస్సలు రాకండి ఇక్కడికి. అంటే నంబర్ ప్లేట్లు అవి ఉంటాయి. మనం లోకల్ అయ్యుండి కూడా, అంటే తెలంగాణ అయ్యుండి కూడా మనము వేరే స్టేట్ వెహికల్ తీసుకొచ్చిన అబ్జెక్షన్ చేస్తారు లోపలైతే అన్నవాళ్ళు. ఓన్లీ లోకలే. తెలంగాణ టీఎస్ టీజీఏ ఏమన్నారు. అయితే నాకైతే ఇవాళ వెహికల్స్ అయితే చాలా కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ ఎయిర్పోర్ట్లో అయితే ఇది ఫ్రీ పార్కింగ్ అన్న. అక్కడ ఫస్ట్ పార్కింగ్, ఇది సెకండ్ పార్కింగ్. అది ఐరన్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి డ్రైవర్స్ రెస్ట్ రూమ్ అన్న. అన్న రైస్ ఉందా? ఓపెన్ అయితే ఓపెన్ ఉందంట అన్న. లోపలికి అయితే వెళ్ళొచ్చు మనం. ఇక్కడ పార్కింగ్ పెట్టేసుకున్నాము, ఎందుకంటే ఇక్కడ గ్యాప్ ఉన్నది. గ్యాప్లో అయితే బండి పెట్టుకోవచ్చు మనము.
మరి రైస్ వేయడు. ఇంతకుముందు రిటర్న్ చేసిన ఒకసారి నేను కూడా तुम्हीच रहते ना हो ना, दूसरे नहीं डालते, बहुत दम कर देते. एग राइस भाई హాయ్ అన్న, లంచ్ అయితే అయిపోయింది మనది. లంచ్ చేసుకున్నా, సూపర్ ఉంది. ఎగ్ రైస్ అయితే తీసుకున్నా 90 రూపీస్, 2 ఎగ్స్ రైస్. ఇదంతా పార్కింగ్ అన్న. ఇప్పుడు మూమెంట్ ఉండదు, 4 o'clock స్టార్ట్ అవుతుంది మూమెంట్. ఇప్పుడు లోపల పోతే టైం వచ్చేసి 3 అవుతుంది. ఇప్పుడు లోపల పోతే మాత్రం బుక్ అయినట్టే. 4-5 గంటల దాకా మూమెంట్ ఉండదు. హాయ్ హలో అన్న, ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. మూమెంట్ అయితే ఏమి ఉండదు అన్న. ఇక్కడ ఎండ అయితే బాగా గట్టిగా ఉంది, దబ్బాయించింది ఎండ. ఈయన దాని మధ్యలో పెట్టించుకోండి బండి ఇంటి. ఏందేమో పార్కింగ్ కరెక్ట్ వేస్తలేరు. ఈ ముంగటున్న బండి కాదు, నా పక్కన ఉన్న బండి. పక్కన అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ ఉంది, ఇది కాదు. పాపం ఎండలో ఎట్లా నిద్ర అవుతుందేమో చూస్తేనే. కూర్చుంటేనే సీటు కాలుతున్నది. మీరు చూడొచ్చు, ఇట్లా బండ్లు అయితే గడుపుకుంటానన్న, మీరు కూడా గడుపుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే చాలామంది కార్లోనే ఉండి ఎర్నింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇది సెకండ్ పార్కింగ్. ఇదంతా ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు కూడా తెలవాలి కదన్నా. ఇది ఫస్ట్ పార్కింగ్ రైట్ సైడ్. నేనైతే గ్యాస్ అన్నా గచ్చిపల్లి పోయినా చూసింది కదా, అలా లైన్ లేకుండా ఆడే నింపించుకున్నా. ఎయిర్పోర్ట్ వస్తే మాత్రం గ్యాస్ బయట నింపించుకొని రండి. ఈడ వస్తే ఫస్ట్ మీరు టైం వేస్ట్ అవుతుంది. రెండోది ఏంటంటే ఎయిర్పోర్ట్ లోపల టైం వేస్ట్, ఈడ టైం వేస్ట్. దగ్గర 3 గంటలు వేస్ట్ అవుతాయి. ఈడ గంట వేస్ట్ అయితే, ఆడ గంట, 2 hours. ఇప్పుడు ఈ లైన్లో ఉన్న వాళ్ళకి కనీసం 2 గంటలు పడుతుంది. మళ్ళీ గ్యాస్ ఉన్నదో అయిపోయిందో, ఫెస్టివల్ కదా, లైన్లో ఇగో స్టక్ అయిపోయింది మొత్తం. అంటే గ్యాస్ అయిపోయినట్టున్నది. అందుకే 1 పాయింట్ 2 పాయింట్లు ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ వస్తే చచ్చిపోతున్నాం. లైన్ అయితే లేదన్న, అది బ్లాక్ చేసిండు అన్న. బండి లేదు అక్కడ, అది తాడేసేసిండు అడ్డము. అయితే వెళ్దామన్నా, చాలాసేపు అయిపోయింది. లంచ్ చేద్దామని వెళ్ళా. మీకు నేను బ్యాచిలర్ ఉన్నప్పుడు అయితే లంచ్ చేసి ఎండాల్లో నిద్రపోయేటాను. ఈ చెట్ల కింద అయితే రానివ్వరు అన్న ఇల్లు కళ్ళు. అయితే ఇప్పుడు మనం శంషాబాద్కి అయితే వెళ్దామన్నా. శంషాబాద్కి వెళ్ళేసి అక్కడ ఒక 15 నిమిషాలు అయితే ఆగుతా. 15 నిమిషాలు ఆగి దాని తర్వాత అయితే బుకింగ్ పడితే ఓకే, పడకపోతే సిటీకి అయితే వెళ్ళిపోతా అన్న. హాయ్ హలో అన్న. అయితే ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఎంటీ వచ్చేసిన, కిలోమీటర్ వచ్చేసి 150 అయిందన్న. 2 పాయింట్లు అయితే సిఎన్జి దిగింది. గచ్చిబౌలిలో ప్రెషర్ అయితే బాగుంది. అప్ అండ్ డౌన్ అయితే 60 kilometers అయింది. ఇది ట్రిప్ అయితే పడింది మనకి ఇక్కడ పులామి అవంతి నుంచి 500 రూపీస్ అన్న ట్రిప్పు. బంజారా హిల్స్ అయితే చూపించింది. అయితే పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. అన్న అయితే 6th ట్రిప్ అయితే పడింది. ఇది బి బ్లాక్ పులామి అవంతి కోకాపేట నుంచి అయితే బంజారా హిల్స్ అయితే పడింది. అమౌంట్ వచ్చేసి 500 అన్న. మంచిగా చేసుకోవాలి. ఏసీ 2 పాయింట్లు వేయాలన్న, ఎందుకంటే ప్రీమియర్ ట్రిప్ కదా. టైం అయితే చాలా తక్కువ టైంలోనే ఇంత అమౌంట్ ఇస్తుంది. 18 kilometers అన్న. 18 kilometers 30 minutes అయితే పట్టిందన్న.
అయితే 30 to 35 minutes అయితే పట్టింది. అయితే మనకైతే అమౌంట్ వచ్చేసి 500 రూపీస్ అమౌంట్ అయితే వచ్చిందన్న. అయితే 18 కిలోమీటర్లకు మనకు 500 రూపీస్ అయితే వచ్చినాయి. అది ఎయిర్పోర్ట్ నుంచి ఒకవేళ మనం తీసుకొస్తే గదే 40 కిలోమీటర్లకు 600 రూపాయలు ఇస్తాడు. అయితే మనకు 30 కిలోమీటర్లు ఎంటీ వచ్చినాం. ఇటు ఒక 18.50 వేసుకున్నా కానీ 10 రూపాయల కిలోమీటర్ అయితే పడింది. అయితే ట్రిప్ అయితే అయిపోయింది. టైం వచ్చేసి చూడొచ్చు 4 అవుతుంది. ఈ మూమెంట్ లేదంట ఎయిర్పోర్ట్లో ఇప్పటికీ. బయటపడడం వల్ల మనకైతే ఒక 500 బుకింగ్ అయింది. టోటల్ 6 ట్రిప్స్కి మొత్తం 6 ట్రిప్లకు అయితే మనకు అమౌంట్ వచ్చేసి 2950 రూపాయలు అయితే అయిందన్న. టార్గెట్ 2400. టార్గెట్ దాటేసినాం మనం. ఎప్పుడు చూద్దాం. ఇంకా టైం అయితే 4 అవుతుంది. మనకి ఇంకా 7-8 దాకా టైం ఉంది. ఒక అరగంట అయితే నిద్రపోతాను. గట్టిగా నిద్ర వస్తుంది. అన్నం తినక ముందు నుంచి నిద్ర వస్తుంది. ఓకే అన్న. హాయ్ హలో అన్న. అయితే మనకు మన ఉన్న లొకేషన్ నుంచి ఒక ట్రిప్ అయితే పడింది 1 కిలోమీటర్. అయితే అక్కడ రోడ్ క్రాస్ చేయడానికి ఇబ్బంది అవుతుందని బుక్ చేశారు. అయితే కస్టమర్తో మంచి మాట్లాడిన. అయితే 1 కిలోమీటర్ 5 minutesలో అయితే అయిపోయింది ట్రిప్. అమౌంట్ వచ్చేసి 234 రూపీస్. అయితే కస్టమర్ యాక్చువల్గా 180 సంథింగ్ ఉండే అమౌంట్, అందులో 50 రూపీస్ టిప్ యాడ్ చేశారు. అందుకే 230 రూపీస్ అయితే మనకు అమౌంట్ వచ్చింది 1 కిలోమీటర్కి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను ఫస్ట్ ఒక ట్రిప్ తీసుకొచ్చిన కదా, 6th ట్రిప్. అయితే అక్కడ ఏమైందంటే నాకు పొద్దున్న నుంచి నడపడం వల్ల అనుకుంటా మధ్యాహ్నం ఎయిర్పోర్ట్ వెళ్ళేటప్పుడు నిద్ర వచ్చింది. కొద్దిగా అడ్జస్ట్ చేసుకున్నా. దాని తర్వాత అయితే మరి ఘోరంగా అయిపోయింది. 6th ట్రిప్ మన కోకాపేట నుంచి అయితే తీసుకొచ్చిన కదా, ఎయిర్పోర్ట్ నుంచి ఎంటీ తీసుకొచ్చి 500 రూపీస్ వచ్చింది. అక్కడ దించేసిన. ఇక్కడ బంజారా హిల్స్ రోస్టెస్ కెఫే అని ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఆ నుంచి నాకు యాక్చువల్గా అయితే ఒక ట్రిప్ 500 పడింది. ఎంత ట్రాఫిక్ ఉందంటే పికప్ లొకేషన్ వెళ్ళే లోపే క్యాన్సిల్ అయిపోయింది. వాళ్ళు అర్థం చేసుకుంటలేదు. అయితే మళ్ళీ అక్కడి నుంచి నేనేం చేసిన అంటే ఈ రూట్లో వెళ్ళడం వేస్ట్, ట్రాఫిక్ ఫుల్ ఉందని అక్కడ నుంచి మళ్ళీ రోడ్ సైడ్ వచ్చేటప్పుడే పడింది లక్కీగా 180 రూపీస్. అయితే మళ్ళీ సార్కి టిప్ యాడ్ చేయడం వల్ల మనకు 230 రూపీస్ అయితే వచ్చినాయి. చూద్దాము ఇంకా నెక్స్ట్ టైం మన ట్రిప్స్ పడితే. ఇవాళ మూమెంట్ ఉందన్న. పండుగ వస్తే మాకు కూడా పండుగే. ఓలా ఊబర్కి ర్యాపిడో కానీ ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది సిటీలో. అయితే వ్లాగింగ్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ట్రిప్స్ అది ఇది అని. మీరు వీడియోస్ చూస్తున్నారు కదా అన్న. అయితే ఒక్కరోజు ఎర్నింగ్ చేసే వాళ్ళ వీడియోస్ చూస్తే వేస్ట్. డైలీ ఎర్నింగ్స్ చేసే వాళ్ళ వీడియోసే చూడండి. ఎందుకంటే ఒక్కరోజు నేను కూడా కొడతా అన్న 5,000 10,000. పొద్దున్న లేచి పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్ మూమెంట్ ఉంటే 5-6 వేలు నాకు కూడా అవుతాయి. డైలీ చేసేటోళ్ళ వీడియోస్ చూడండి, అర్థమవుతుంది. ఎందుకంటే డైలీ కష్టం. డైలీ మీరు ఆడు ఒక్కరోజు చేసిన వీడియో చూసి మీరు ఒక్కరోజు చేస్తారా? డైలీ చేయాలి కదా. అయితే మీకు కూడా టిప్స్గా తెలియాలా ఏంది ఎట్లా. కస్టమర్తో ఏంటంటే మామూలు కొద్దిగా మాట్లాడాలన్న. అంటే వాళ్ళు మాట్లాడడానికి ట్రై చేసి, అంటే వాళ్ళు మాట్లాడితే మనం కొద్దిగా మాట్లాడాలి అంతే, ఏం లేదన్న. ఇక్కడ నుంచి పికప్ చేసిన ఆపోజిట్ రోడ్లో దించిన అంతే. హాయ్ హలో అన్న. అయితే చాలాసేపు అయింది, బుకింగ్లు ఏం పడతలేవు. అక్కడ ఊబర్ కూడా ఆన్ చేసుకొని కూర్చున్నా. అయితే మన లొకేషన్ నుంచి అయితే నేను జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ అయితే దాటి జూబ్లీహిల్స్ సైడ్ అయితే వచ్చిన అన్న. బుకింగ్స్ ఏమో ఎక్కువ పడతలేవు. అయితే అక్కడ నుంచి అయితే వచ్చిన. అంటే చాలా తక్కువ అమౌంట్ పడుతున్నాయి, చాలా దూరం పడుతుంది. తక్కువ పడినా పర్లేదు, లాస్ట్ ట్రిప్ కాబట్టి తీసేసుకుందామని చూస్తున్నా. కానీ ప్రజెంట్ అయితే కొద్దిగా మూవ్ అయిన తర్వాత ఇక్కడ ఇన్ఆర్బిట్ నుంచి అయితే బుకింగ్లు పడుతున్నాయి అన్న, హైటెక్ సిటీ. అయితే ఇన్ఆర్బిట్ మాల్ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఎందుకంటే మనకు లొకేషన్ చాలా అంటే 14 minutes పికప్ టైం చూపిస్తుంది. అంతసేపు అయితే కస్టమర్ ఆగాడు. యాక్సెప్ట్ అయితే చేసా, ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. అయితే నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది కింద రోడ్డు, ఇది మన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ కింద నుంచి. అయితే లొకేషన్ ఇప్పుడు బుకింగ్లు ఎక్కడి నుంచి పడుతున్నాయో ఆ ఏరియా
ఏరియాలో వెళ్తే అక్కడ నుంచి మనకు ట్రిప్స్ పడతాయి. ఏంటంటే కస్టమర్ కూడా వెయిట్ చేస్తాడు. ఇక్కడ ఐటీసీటీ అయితే వచ్చేసిన కనిపిస్తుంది కదా, అక్కడ లాక్ చేసిండ్రు యూటర్న్. అయితే చాయ్ తాగాలనిపిస్తే ఇక్కడ స్ట్రీట్ షాప్స్ ఉంటాయి. చాయ్ అయితే సూపర్ ఉందన్న, ఎగ్దమ్ ఉంది చాయ్. ముంగటైతే తీసుకుందాం, మళ్ళీ పోలీసు వాళ్ళు వస్తే టైంకి తీయరాదు. ఆడ వచ్చి రాగానే ఫోటో అయితే కొట్టేస్తాడు. చూడొచ్చు చాయ్ ఎంత సూపర్ ఉన్నది. టేస్ట్ అయితే వేసిన, బయట తాగి మొత్తం అలా అద్రక్ మిలాకే పిలారే ఇత్తి గలీజ్ బనారే చాయ్, గల్లా ఖరాబ్ హోజారా. ఒక్కసారి అంటే తాగొచ్చు అది. ఇదైతే సూపర్ ఉంది. ఇట్లాంటి ఛాయలు ఉంటే రోజు 4 అన్నా తాగొచ్చు. చలికాలం కదా, నీళ్ళు ఎట్లా తాగుతున్నామో అట్లా ఉరకాల్సి వస్తున్నది. పొద్దున్న అయితే చలికి ఇట్లా తాగుతున్నామో లేదో కొద్దిగా నీళ్ళు ఉరకాల యూరిన్కి. ఇవన్నీ స్ట్రీట్ ఫుడ్స్ అన్న, కొత్త వాళ్ళకి చూపిస్తున్నా. అయితే ఇక్కడ ఏంటంటే కొద్దిగా వెహికల్ ఆపినప్పుడు చెక్ చేసుకోండి, అంటే చూసి ఆపండి, ఎందుకంటే పోలీసులు చాలానే ఇస్తారు. హాయ్ హలో అన్న. అయితే మనకైతే ఒక 8th ట్రిప్ అయితే పడింది అన్న. పికప్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ ఐటీసీ పక్కన మబ్రా అని ఉంది. అక్కడ నుంచి అయితే జూబ్లీహిల్స్ అయితే పడింది. 200 సంథింగ్ ఉంది. బుకింగ్స్ ఏం లేవు. కొద్దిగా చేసుకుంటే ఒక టార్గెట్ ఇప్పుడు 3000 చిల్లరేనే చేస్తే ఒక 3500 అయితే అని తీసుకున్న ట్రిప్ అయితే. ఊబర్ గో ప్రీమియర్లు అయితే ఏం పడతలేవు, అన్నీ చాలా దూరం పడుతున్నాయి. లైక్ ఎక్కడంటే సైనిక్పూర్, ఉప్పల్ అలా పడుతున్నాయి. అవి ఎందుకు తీసుకోలే. ట్రాఫిక్ అయితే టూ మచ్ ఉంది. బుకింగ్లు సిటీలో లేవని ఇప్పటిదాకా ½ an hour నుంచి ఆడ కూర్చున్నా ఉత్తగానే టైం పాస్ చేసుకుంటా. కొబ్బరి బొండం తాగినా, చాయ్ తాగినా, అన్నీ ఏదేదో తింటున్నాం, అరుగుతాయో లేవో కానీ ప్రీమియర్ అయితే ట్రిప్స్ పడతలేవు. అయితే ఇప్పుడైతే నాకు మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే మణికొండ, పలగూడ కానీ లేకపోతే నార్సింగ్, కోకపేట పడితే వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ అయితే పడుతుందని ఒక హోప్ ఉన్నది. ఇదైతే డ్రాప్ చేసి వచ్చేస్తే కొద్దిగా మనకు అమౌంట్ అయితే సెట్ అయిపోతుంది. ఆటోలు ఎట్లా పడితే అట్లా ఆపిస్తారన్న, అంత B+ అది. అసలు చూసుకోరు, ఏం చూడరు, ఇండికేటర్లు ఉండవు, ఏముండవు. అయితే ఫినిష్ అయిపోయింది. ఆ మేడంకి అయితే ఇక్కడ దించేసా. 6 kilometers అయింది. యాక్చువల్గా అయితే 4 kilometer డ్రాప్. మన ఇన్ఆర్బిట్ మాల్ మొత్తం రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. అయితే మైండ్ స్పేస్ లోపల నుంచి అయితే వచ్చిన, అక్కడ నుంచి కూడా ఏమైందంటే ఓన్లీ యూటర్న్ పర్పస్ 10 minutes వేస్ట్ అయింది. 27 minutes అయితే పెట్టింది. యాక్చువల్లీ 17 minutesలో అయ్యే ట్రిప్. ట్రాఫిక్ జామ్ వల్ల టైం పెరిగిపోయింది. అయితే మన అమౌంట్ వచ్చేసి 220 rupees. అయితే 6 kilometers అయితే పట్టింది అన్న. అయితే టోటల్ అయితే 8 trips అయినాయి అన్న. 3400 అమౌంట్ అయితే అయింది. టార్గెట్ ఏంటంటే 3500 చేద్దామని చూస్తున్నా, నాకు అంతే. 1100 ఎక్స్ట్రా అయితే మన టార్గెట్. చూద్దాం ఇప్పుడు మెల్లగా. అయితే ఇక్కడ నుంచి ఇన్ఆర్బిట్ పోతా, తగ్గుతుంది ఇక, అంతే ఉండదు ట్రాఫిక్. ఏదైనా పెద్ద బుకింగ్ తీసేసుకొని వెళ్ళాలి. ఇక ట్రాఫిక్ ఉన్నది, నేను అబ్బా అనుకుంటే కష్టం. ఇక ట్రాఫిక్ అయిపోయినాక బుకింగ్లు బంద్ అవుతాయి. అంటే నేను వెళ్ళే రూట్ ట్రాఫిక్ ఉందని రూట్ చేంజ్ చేసిన, అంతే. ట్రాఫిక్ ఉందని ఏమన్నా ఉన్నానన్నా చేసుకోవాలా బుకింగ్లు. ఇంకోటి ఏంటంటే 4-5 వేలు చేస్తున్నా అని చెప్తున్నారు కదా, వాళ్ళకు డైలీ కావన్నా. ఇట్లనే ఇక ఏంటంటే అయినప్పుడు అవుతాయి, కానప్పుడు కావు. బండి గురించి, కార్ గురించి కూడా ఆలోచించండి. 4000 5000 అని కార్ ఖరాబ్ చేసుకోకండి మీరు. కొద్దిగా వెహికల్ కూడా ఏంటంటే చూసుకుంటూ ఉండాలి. మన వెహికల్ మంచిగా టైంపాస్ అయింది. ఇట్లనే ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తుండ్రు, ఇప్పుడు కస్టమర్ కూర్చున్నాక వీడియో ఆన్ చేసి వ్లాగింగ్ చేస్తున్నారు కదా, కస్టమర్ని కూర్చోబెట్టుకుని. ఇప్పుడు మేడం కూర్చొని చాలాసేపు మాట్లాడింది, అడిగింది ఏంది ఇది అంటే ఛానల్ ఉందా అంటే అవును వ్లాగింగ్ చేస్తారు అవును అని. అంటే మేడం అనేది చాలామంది అంటే క్యాబ్లో కూర్చున్నాక కూడా వ్లాగింగ్ చేస్తున్నారు, కస్టమర్తో మాట్లాడుతున్నారు అంటే నేనన్నా మేడం అవును కరెక్టే, కానీ మాది ఓన్లీ ఎర్నింగ్స్ గురించి, టైంపాస్ వీడియోలు నాకు సెట్ అని చెప్పిన.
కొద్దిసేపు అయితే మంచిగా అంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఏంటంటే బయట ఏం జరుగుతుంది అన్నట్టు వాళ్ళు మనకు అడిగి తెలుసుకుంటారు. వాళ్ళ ఫీల్డ్ గురించి మనకు చెప్తారు కదా, మనకు కూడా ఏంటంటే లైఫ్ ఎలా ఉంటుంది ఏంది అని చాలా ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఈ మోటార్ లైన్లో డ్రైవర్లకు ఉన్నంత ఎక్స్పీరియన్స్ వేరే వాళ్ళకు ఉంటుంది. మళ్ళీ వీళ్ళకు మాకు ఏంటంటే ప్రతిదీ తెలిసిపోతుంది మనకు. ఇంకోటి ఏంటంటే ఇంటి సిచ్యువేషన్స్ వస్తే మైండ్ పని చేయదు. అదే వెరైటీ. ఇంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, ఇంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మైండ్ పని చేయదు. మంది ప్రాబ్లంలు వచ్చినప్పుడు అయితే మస్తు పని చేస్తుంది బ్రెయిన్. ఓకే అన్న, మళ్ళీ అయితే వెళ్తా ఇన్ ఆర్బిట్. మనం ఉన్న ప్లేస్లో రన్నింగ్లో ఉన్నాం, ఏదైనా బుకింగ్ పడుతుందా అని చూస్తున్నా. పడతలేవు కాబట్టి చక్కగా ఇట్లానే పోదాం. నేను కూడా ఇంకో ఫోన్ తీసుకోవాలని చూస్తున్నాను. అయితే కొద్దిగా అమౌంట్ అక్కడిక్కడ సెట్ చేయాలి. నాకు కూడా అది క్లియర్ అయిపోతే నేను కూడా తీసేసుకుంటా. ఇంకో ఫోన్ తీసుకున్నా అనుకోండి, మీకు ఎక్దమ్ క్లియర్ కట్గా ఇట్లా వీడియో చూపించవచ్చు. ఇదిగో స్టార్ట్ చేసిన, ఇది పడ్డది. నాకు కూడా ఎడిటింగ్కి టెన్షన్ ఉండదు. అన్ని వీడియోలు కలిపేసి అప్లోడ్ చేసేస్తే అయిపోతుంది. ఎందుకంటే ప్రతి వీడియోకి మధ్యలో ఫోటో అప్డేట్ చేయాలా. మళ్ళీ మన సబ్స్క్రైబర్లకు చెప్తున్నానా, ఇగో ఇది నేను చేసేది గింతే అయితే అన్న 4,000 5,000 అంటున్నారు కదా. అయితే ఈ వారంలో ఏదో ఒక 2 రోజులు అయితే, రోజు కావన్నా అయితే మంచిది అన్న. మీకు 3,000 మిగిలితే నేను కూడా హ్యాపీయే. 4,500 చేస్తే 3,000 మిగిలినాయి అనుకోండి, నేను కూడా హ్యాపీ. 5-6 వేలు చేస్తే 4,500 5,000 మిగిలినా నేను కూడా హ్యాపీ. కాకపోతే ఏంటంటే ఆ నమ్మకంతోనే వచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారు, టాస్క్ వేసుకుంటారు. డైలీ 3,000 అయితే నాకు నెలకు 90,000 మిగులుతాయని వస్తారు. అవి అందులో బాగా అవి ఇవి చేసుకొని ఫైనాన్స్ లెక్క పెట్టుకొని ఈఎంఐలు చిట్టీలు అవి పెట్టుకొని వచ్చింది అనుకోండి, ఆ టెన్షన్లకు ఒక్కోసారి బిజినెస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇవాళ బిజినెస్ అవుతుందన్న, ఇవాళ ఎర్నింగ్ మంచిగా చేసినాం, రేపు ఉండకపోవచ్చు. అయితే ఇవాళ చేసిన ఎర్నింగ్ రేపు చేయకుండా, రేపు ఒక 1,500 మన టార్గెట్ కాకుండా ఒక 1,500 మిగిలకుండా ఒక 1000 మిగిలిన అనుకో, ఇవాళ చేసిన ఎర్నింగ్లో అవి బ్యాలెన్స్ అవుతాయి. అందుకే ఎక్కువ ఆశలు పెట్టుకోకండి, లిమిట్ పెట్టుకోండి. లిమిట్ మీది 4 గంటలకు 5 గంటలకు అయిపోయింది అనుకోండి ఎర్నింగ్ టార్గెట్, దాని తర్వాత చేసే ఎర్నింగ్ ఎక్స్ట్రా అనుకోవాలా మూమెంట్. ఓవర్ టైం చేయొద్దన్న, ఓవర్ టైం చేసి హెల్త్ ఖరాబ్ చేసుకోకండి. 9th ట్రిప్ అయితే చిన్న ట్రిప్ అయితే పడింది. 400 మీటర్స్లో పికప్. ఇది కేఫ్ నీలోఫర్ అయితే డ్రాప్ అయిపోయింది 2 కిలోమీటర్స్. అయితే ఇవాళ చూడొచ్చు మొత్తం క్రిస్మస్ కదా, ఏమన్నా ఉన్నది ఇక్కడ ఫెస్టివల్ లాగా. మొత్తం ప్రోగ్రామ్ అయితే అరేంజ్ చేశారు ఇక్కడ. చాలా రష్ ఉంది ఇవాళ అయితే. ఇప్పుడే తగ్గింది, ఒక 10-20 మినిట్స్ అవుతుంది. దానికన్నా ముందు అయితే ఫుల్ ట్రాఫిక్ ఉండే అన్న. అయితే అమౌంట్ వచ్చేసి 125 రూపీస్. మన టార్గెట్ అయితే 3,500 అయితే ఫినిష్ అయిపోయింది, 3,500. అయితే ఇది మన నీలోఫర్ కేఫ్ అన్న. అయితే చూడొచ్చు మీరు, ఫుల్ ట్రాఫిక్. ప్రోగ్రామ్ జరుగుతుంది అక్కడ, ఇంటి బుకింగ్ అయితే పడతలేదు. చూడండి ప్రోగ్రామ్ చూడండి అటు సైడు. అది టీ హబ్ సర్కిల్లో అయితే ఎత్తుంది ప్రోగ్రామ్. ఇక్కడ వీడియో షూట్ జరుగుతుంది చూడండి అన్న. క్లియర్ వస్తలేదు, వచ్చింది ఫ్లాష్ కొడుతుంది అందుకే అట్లా వస్తుంది. వీడియో షూట్ జరుగుతున్నాయి, అన్నీ చిన్నవి పడుతున్నాయి బుకింగ్లు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇలాంటి వీకెండ్ టైంలలో ఏం చేయాలంటే ఇక్కడనే చేసుకోవాలి బుకింగ్లు, అయితేనే మనకు బెనిఫిట్. మియాపూర్ పడింది, చాలా దూరం అయిపోతుంది. బండ్లు అయితే లేవన్నా, మంచిగా ఉంది మూమెంట్. చిన్న చిన్న ట్రిప్పులు చేసుకోవచ్చు మంచి హాయిగా. ఇక ఇక్కడ షూట్స్ కూడా జరుగుతున్నాయి, చేస్తున్నారు కదా షూటింగ్. ప్రోగ్రామ్ అయితే అక్కడ ఉందన్న, అక్కడ ట్రాఫిక్ జామ్ ఉన్నది. ఇక్కడ కూర్చున్నాం. ఇన్ఆర్బిట్ నుంచి లాస్ట్ ఏదైనా ట్రిప్ తీసుకొని వెళ్తే అయిపోతుంది. ఓకే అన్న, కిలోమీటర్ కూడా చూపిస్తాను మీకు. ఎయిర్పోర్ట్ నుంచి ఎంటీ వచ్చినా కదా, మొత్తం 195 కిలోమీటర్లు అయింది, 195. మనకు ఎర్నింగ్ వచ్చేసి టోటల్గా 3,500 అయింది. అయితే మనకైతే 10th ట్రిప్ అయితే పడిందన్న. లొకేషన్కి అయితే వెళ్తున్నా. 10th ట్రిప్ చూడొచ్చు. టైం వచ్చేసి 9:30 అవుతుంది. మొత్తం బండ్లన్నీ ఆగిపోయినాయి.
బుకింగ్లు ఏం లేవు. ఇన్ ఆర్బిట్ నుంచి అయితే క్లోజ్ అయిపోయినాయి బుకింగ్స్. అంటే పడుతున్నాయి, రేట్ డౌన్ చేసిండు. మూమెంట్ ఉన్నప్పుడు గట్టిగా ఉంటుంది. ఓకే అన్న. రహేజా నుంచి అయితే మనకు బేబిలోన్ అని నానక్రమ్ కూడా పబ్కి అయితే పడింది. ఇక్కడికైతే వచ్చేసినాము. ఈ లొకేషన్ వచ్చేసి ఇది చూడొచ్చు, బేబిలోన్. అయితే 12 minutes అయితే పట్టింది ట్రిప్కి. 12 minutes. టైం వచ్చేసి ఇది కిలోమీటర్ వచ్చేసి 6.5 kilometers. అమౌంట్ వచ్చేసి 210 rupees. 208. అయితే 10th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది బేబిలోన్. లొకేషన్ వచ్చేసి నానక్రమ్ కూడా. ఇవాళ క్రిస్మస్ కదా అన్న, అందరికీ మళ్ళీ ఇంకోసారి మేరీ క్రిస్మస్. మొత్తం హైటెక్ సిటీ, నానక్రమ్ కూడా, చివోలి మొత్తం లైటింగ్స్తో మొత్తం ఫుల్ లైటింగ్స్ ఉన్నాయి. అంటే కస్టమర్ ఉండడం వల్ల వీడియో తీయలేకపోతున్నాను. ఏంటంటే మేజర్గా ఏంటంటే మనకు అవసరమైన వీడియో తీస్తున్నా, కస్టమర్ లేనప్పుడు తీస్తున్నా. ఎందుకంటే ఉన్నప్పుడు తీయలేమన్నా, రోడ్ యాక్సిడెంట్స్ అవి ఇవి అవాయిడ్ చేయాలి కదా. బైకర్స్ ఎట్లా వస్తున్నారంటే, ఇప్పుడు వీడియో తీస్తున్నా, సైడ్లోకి వస్తున్నారు. స్లో అయినప్పుడు వెళ్ళిపోవాలా, వెళ్తలేరు. ఓకే మరి అన్న, చూద్దాం. అన్ని ట్యాక్సీ ప్లేట్లే. మేము బుకింగ్ లేవనుకుంటా, అందరు ఆగిన రీడ్ని. బుకింగ్స్ ఏమి ఉండవు. చాయ్ అయితే తాగేసిన. ఏమైంది చాయ్ షాప్లో ఎగ్గొట్టేసిండ్రు. ఏం లేదన్న, షాప్స్ అన్నీ పిచ్చేసినట్టున్నారు పోలీసు వాళ్ళు. ఇప్పుడు షాప్స్ అయితే ఇక్కడ లేవు. ఏమో బుకింగ్స్ చూడాలా, అన్నీ ఆగిపోయినాయి బండ్లు, ట్యాక్సీ ప్లేట్లు మనవి. మొత్తం లైన్ క్యూ ఉన్నది. కంపెనీ బండ్లు కావన్నవి, ఓలా ఊబర్ బండ్లే. ఆడైతే ఏకదం లైన్లో ఉన్నాయి అన్న బండ్లు. చూద్దాం, ఈ నుంచి కొద్దిగా మూవ్ అయిపోదాం. ఈడ ఏముండదు మరి. వాళ్ళు రాత్రి 11-12 గంటలకు వెళ్తారు. అప్పటిదాకా కూర్చుంటాడు. 15 minutes అయితే చూసి వెళ్ళిపోతుంది అన్న బుకింగ్ పడితే. టోటల్ అమౌంట్ అయితే పెడతా అన్న లాస్ట్ వీడియోలో. చూడండి, ఇక్కడ వైన్ షాప్స్ ఉన్నాయి. పక్కన చిన్న షాప్, అది నార్మల్ వైన్ షాప్ ఊర్లో ఉంటాయి కదా అలా. పక్కనే ఇది, దాని పక్కన ఫాస్ట్ ఫుడ్ ఉంది. దాని పక్కన వచ్చేసి లైటింగ్ కనిపిస్తుంది కదా మొత్తం లాస్ట్కి, అది బేబిలోన్. అది రెస్టారెంట్. ఇంకా మరి డ్యాన్స్ ఉంటుందో ఉండదో తెలియదు నాకైతే. పబ్ టైపే, ఎందుకంటే అందులో పిల్లలకు అలవలేదు కాబట్టి రెస్టారెంట్ కాదు, అది పబ్బే. అయితే ఇక్కడ తీసుకుంటే నాకు కస్టమర్ చెప్పిండు, ఇక్కడ తీసుకుంటే 100 రూపాయలు ఎక్కువ అంట, 50-100. ఆ చిన్న బెల్ట్ షాప్లో తీసుకుంటే తక్కువ. అంటే హై రేంజ్కి నార్మల్కి చూడండి తేడా. అక్కడైతే లైన్లో నిల్చొని తీసుకోవాలా, 50 రూపాయలు 70 రూపాయలు సేఫ్ అవుతాయి. ఇక్కడైతే లైన్లో ఉండదు. సూపర్ మార్కెట్లో వెళ్ళి తీసుకుంటున్నారు. లొకేషన్ వచ్చి నానక్రమ్ కూడా. స్టేట్ వెళ్తే మనకు ఇక్కడ వంశీరామ్ సాయి అనే కంపెనీలు ఉంటాయి. విప్రో సర్కిల్ వస్తుంది స్టేట్ వెళ్తే. గోల్ఫ్ ఎడ్జ్. ఓకే అన్న, మనమైతే వెళ్దాము. నేను అక్కడ వెళ్ళేసి సోంపు అయితే తీసుకున్నాను. సోంపు ప్యాకెట్ తెచ్చుకున్నా. ఒక థమ్స్అప్ తీసుకున్నా. ఎందుకో దాహం అవుతుంది బాగా. ఆ థమ్స్అప్ తీసుకున్నా. మందు బిందు మనకేం సెట్ కాదు, ఎందుకంటే మన డ్రైవింగ్ ఫీల్డ్ కదా. ఏ అర్ధరాత్రి కిరాయిలు వచ్చిన వరకు కూడా ఉంటుంది. ముందు నుంచి అలవాట్లేదు మనకు. మోటార్ లైన్లో మందు అలవాటు ఉండద్దు, ఎందుకంటే కిరాయిలు ఎప్పుడు చెప్పేస్తే మనకు తెలియదు. ఇప్పుడు మా దోస్తు వాళ్ళు ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో. నైట్ కిరాయిలు వస్తాయి, ఫోన్ చేసి మామ కిరాయి వచ్చింది పో అంటారు. వాళ్ళు అంటారు, మేము తాగినప్పుడే వస్తుంది రా కిరాయిలు, అన్నీ నువ్వే కొట్టుకుంటున్నావు, తాగిన రోజు కిరాయిలు రావు ఏం రావు అంటారు. మరి ఎందుకు తాగుతారని అంటే హ్యాంగ్ ఓవర్, బాడీ పెయిన్స్ అని అంటారు. ఏముండదు అట్లా, మన చేతిలో ఉంటుంది. మంచి అన్నం తిని గట్టిగా నిద్రవాలి న్యాచురల్గా. ఎందుకంటే అలవాటైంది అనుకోండి, మళ్ళీ తాగకపోతే నిద్ర రాదు. చాలామందికి చూస్తున్నా కదా, నైట్ కాగానే తీసుకుంటారు. 500 పెట్టి తాగుడు ఎందుకో ఏమో నాకు అర్థం కాదు. 500 పెట్టి తాగుతారు. ఎంత ఉంటుందో బ్రాండ్ మనకు తెలియదు. అందుకని పైసలు పెట్టి తాగుడు వేస్ట్ కదా. సేవ్ చేసుకోండి. మన అయితే చూడండి, కంపెనీలు అన్ని హాలిడేస్ ఉన్నాయి. ఆడ వెనకైతే మస్తు క్యాబ్లు అయితే ఆగినాయి. ఇక బుకింగ్లు ఏం లేవు.
ఇక్కడ ముంగట అయితే ఒక 10 నిమిషాలు ఆగుతాను, కొద్దిగా వీడియోలు చూసుకుంటా. కింద మీద అయితే మళ్ళీ ఇంటికి పోయినాక ఫోన్ ముట్టనియరు, ఫోన్ కొడితే ఇంట్లో తిడతారు. వీడియోకి వచ్చి ఆపుకొని అయితే చెక్ చేసుకుంటా. చూడ్డానికే బాగుంటుంది సిటీ లైఫ్. ఇంకా బాగుండాలంటే ఇట్లా మంచి ఎర్నింగ్లు, అంటే సొంత కారు ఉండి సెకండ్ హ్యాండ్లో. కార్లు ఎందుకు కొనొద్దు అంటున్నా అంటే కొత్తవి కొనొద్దు అంటున్నా, పాతవి కొనొద్దని చెప్తలేను కదా. ఎందుకంటే 4 సంవత్సరాలు మీరు కష్టపడి దానికి ఈఎంఐలు కట్టుకొని కష్టపడి నాకు ఇష్టం లేదన్న, నా సజెషన్. నా బండి అయితే ఇక ఇక అయిపోయింది. ఇక నేను ఇంకోటి తీసుకోవాలని చూస్తున్నా, సెకండ్ హ్యాండ్లో తీసుకొని పెట్టుకుంటా అడ్వాన్స్లో. 2 అయితే బండ్లు, ఏదైనా చిన్నది తక్కువ రేట్లో దొరికితే అది ఇది 2 కలిపి కొట్టచ్చు. ఇప్పుడు డీజిల్లో దొరికితే మంచి మైలేజ్ వస్తే ఇది పక్కన పెట్టేస్తాం, మంచిగా బండి నీట్గా ఉంటుంది. ఎప్పుడన్నా ఏదైనా లాంగ్ కిరాయిలకు బయట కిరాయిలకు కొట్టచ్చు. రేపైతే ఒక అవుట్ స్టేషన్ ఉంది, అది కన్ఫర్మ్ కాలే. ఓకే అన్న, మరి బాయ్, గుడ్ నైట్. ఒక్క నిమిషం అన్న, కిలోమీటర్ చూసుకోండి. నిన్న వాళ్ళు కామెడీ చేసిండ్రు, టైం వచ్చేసి 10 అవుతుంది, 205 కిలోమీటర్స్.